దశమాత పూజకు కావాల్సిన వస్తువులు ఇవన్నీ సమకూర్చుకోండమ్మా. నీట్గా మీరు అన్నీ సమకూర్చుకొని కూర్చున్నారంటే ఈ వీడియో పెట్టుకుంటే, ఈ రికార్డు కనుక మీరు పెట్టుకుంటే 1 by 1 చక్కగా ఏ మంత్రానికి ఏది చెయ్యాలి, ఏ మంత్రానికి ఏది చెయ్యాలి అనేది చక్కగా తెలుస్తుంది మీకు. చూడండి చక్కగా ఓకే. గణపతియే నమః. అమ్మా, ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి, అమ్మ మీరు మాకు చాలా పూజా విధానాలు నేర్పారు, సూక్తాలు అవన్నీ నేర్పారు, కానీ దశమాత పూజ చక్కగా మీరు చదివి పెట్టండి అమ్మా, 1 by 1 ఎలా చేసుకోవాలో దాని ప్రకారంగా చేసుకుంటాము. ఈ దశమాత పూజ ఒక్కటి నిమిత్తం మాకు 15,000 ఖర్చు అవుతుందమ్మా అని కొంతమంది అడగటం జరిగింది. ఇంత ఖర్చు అవుతుందమ్మా, మీరు పూజా విధానం చేసి పెట్టండి, మేము ఇంట్లో కూర్చొని ఈ రికార్డ్ ఆన్ చేసుకొని చక్కగా చేసుకుంటాము అని అడిగారమ్మా. అందుకని ఈ పూజా విధానం పెడుతున్నాను. ముందరగా మనకు కావాల్సినవి పటము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, పసుపు, కుంకుమ, పంచామృతాలు, అలంకారము అంతా చేసేసుకోండి. అమ్మవారికి చక్కగా చాతైతే చీర కట్టుకోండి, లేకపోతే పూలతో అలంకారం చేసుకోండి. దీనికి కావాల్సిన అభిషేక పత్రాలు, అభిషేకాలకి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు కావాలి. తర్వాత 1000 నామాలు చదువుతాం కదా, అక్కడ 1000 నామాలు అమ్మవారి దశమాతాదేవి 1000 నామాలు ఉంటాయి, లక్ష్మీ అమ్మవారివి. ఆ 1000 నామాలకి కూడా 10 రకాల పూలు తెచ్చుకున్నారనుకో, 108 మీరు చక్కగా అందంగా కూడా పెట్టుకోవచ్చమ్మా. పూజలకు అందంగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మీరు అలా సేకరించుకోండి అమ్మా, అలా సేకరించుకోండి. ఇప్పుడు జాజి పూలు 1000 చక్కగా పూజ అయ్యి దొరుకుతూనే ఉంటాయి కదా జాజి పూలు, అవి తీసుకోండి, లేకపోతే మల్లెపూలు తీసుకోండి. చాలామంది అమ్మా ఈ పూజకి ఏ చీరైనా కట్టచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అని అంటున్నారు. మేము చేసినప్పుడు అంటే మొట్టమొదట మేము వాయనం తీసుకున్నప్పుడు అమ్మవారికి తెల్ల పూలతోటి చేశాము. సోమవారం మాత్రమే చేశాము. సోమవారమే చెయ్యాలమ్మా. ఇది ఎట్లా పడితే అట్లా ఏ రోజంటే ఆ రోజు చేసుకునేది కాదు. ఓకే, సోమవారమే చెయ్యాలి. పొద్దున్నుంచి ఒక్క పొద్దుండాలి. పళ్ళు పాలు స్వీకరించవచ్చు. చక్కగా నైవేద్యాలు చేసుకొని అందరినీ పిలుచుకుంటే కొంచెం ఎక్కువగా చేసుకోండి. మీ వరకు అయితే ఒక గిద్దంబౌ అలాగా పొంగల్ నైవేద్యం ఒక్కటి చాలమ్మా దీనికి. అట్లా చేసుకోవాలి. పూలు మీరు కోరినన్ని చేసుకోండమ్మా. ఈ దశమాత పూజ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది చక్కగా నెరవేరిందమ్మా. నేను ఎంతోమందికి ఈ పూజ ఇళ్ళకి వెళ్ళి చేశాను. వాళ్ళు ఏదైతే పొందాలి అనుకున్నారో అదంతా పొందారు కూడా అమ్మా. అందుకని అందరూ అడగటం మూలాన నేను ఈ పూజని చేస్తూ ఉన్నాను. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందల మీ అక్కడున్న సామాన్లన్నిటినీ కూడా పవిత్రం చేసుకోండి. నీళ్లు తీసుకొని పవిత్రో వా సర్వావస్థాంగతతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచి పుండరీకాక్ష యనమః. ఆ పువ్వుతో కానీ తమలపాకుతో కానీ నీళ్లు అక్కడ సామాన్ల మీద, పూల మీద ఎవరెవరో తాకి వస్తూ ఉంటారు కదా, అందుకని అవన్నీ మన ఇంటికి వచ్చినప్పుడు శుద్ధి చేసుకొని భగవంతుడికి అర్పించాలి. ఓకే, అందుకని ఆ నీళ్లు మొత్తం కూడా పుండరీకాక్ష అంటూ ఆ నీళ్ళని వాటన్నిటి మీద చల్లండి. తర్వాత ప్రార్థన, నమస్కారం చేసుకుంటూ ఈ ప్రార్థన చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్కారం చేసుకోండమ్మా. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః
పశవో వదంతి సానో మంద్రేషమోర్జం దుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాం తయో సస్మృణా నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రి యుగ్మం స్మరామి. ఓం నమస్కారం చేసుకోండి అమ్మా. 2 పువ్వులు అమ్మవారి దగ్గర వడ్డించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మళ్ళీ 2 పూలు అమ్మని ధ్యానిస్తూ, అమ్మ నువ్వు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వేనమ్మా అని 2 పూలు అమ్మ పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దన అని ఈ మంత్రం చెప్పేటప్పుడు మీరు 5 తాంబూలాలు ఒక్కొక్క తాంబూలం మీద 2 పళ్ళు పెట్టాలి. అక్కడ అమ్మవారికి ఇటుపక్క 2 ఇటుపక్క 2 తాంబూలాలు. గణపతిని చేసుకున్నాం కదా, గణపతి దగ్గర ఒక తాంబూలం పెట్టి రెడీగా ఉండండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మ పాదాల దగ్గర 2 పువ్వులను వడ్డించి అమ్మ పాదాలను పట్టుకొని స్పర్శించి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి. ఓం ఒక్కొక్క పువ్వును వడ్డిస్తూ నమః అన్నప్పుడల్లా మీరు ఒక్క పువ్వు అమ్మ పాదాల మీద పెట్టాలి. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమా మహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః సచీ పురందరాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. 3 పువ్వులని అమ్మ పాదాలకి సమర్పించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఇప్పుడు ఆచమనం తీసుకోవాలి. ముందుగా మన పంచపాత్రల్లో నీళ్లు పెట్టుకొని అందులో తులసి దళం వేసుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు వాటిని 3 సార్లు నీళ్లు శబ్దం లేకుండా పెదవి తగలకుండా ఆచమనం తీసుకోవాలి. ఒక్కొక్క బొట్టు నీళ్ళని గొంతులోకి వేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ తాగండి. ఓం నారాయణాయ స్వాహ తాగండి. ఓం మాధవాయ స్వాహ తాగండి అమ్మా. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు 2 తులసి దళాలు పట్టుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణార్పణం. ఈ మీ చేతిలో ఉన్న 2 తులసి దళాలు కూడా అమ్మ యొక్క ఆ లక్ష్మీనారాయణని పెట్టుకున్నాం కదా, అక్కడ కృష్ణుడి విగ్రహము వినాయకుడి విగ్రహము పసుపు గణపతి అవన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా. ఈ తులసి దళాలు అమ్మ దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం దీపారాధన వెలిగించి ఉంటే నమస్కారం చేసుకోండి, లేదంటే ఇప్పుడు దీపారాధన చేయండి. ఓం దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం భ్రమరవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వకామాంశ దేహి మే. భో దీపదేవి రూపస్త్వం కర్మ సాక్షిః విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్తస్వ ముహూర్తో అస్తు. దీపాన్ని వెలిగించి దీపానికి చుట్టూతా 3 రకాలు పసుపు కుంకుమ బొట్లు పెట్టి 2 పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోండి. ఆ జ్యోతి స్వరూప నాకు జీవితాంతం జ్ఞానజ్యోతాన్ని నా లోపల వెలిగించు అని మనసులో అనుకుంటూ నమస్కరించుకోవాలి. ఇప్పుడు భూతోచ్చాటనం.
ఉత్తిష్ట కొంచెం అక్షింతలు తీసుకొని పట్టుకొని కూర్చుండమా. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అవసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా. అక్షింతలు వెనక్కి వాసన చూసి వెనక్కి కాసిన వేసుకోవాలి, పైకి విసిరివేయాలి, మిగతాయి పైన విసిరివేయాలి. ఓకే, ఇప్పుడు ప్రాణాయామం చెయ్యాలి. ఎలాగా అంటే బ్రొటన వేలు అంటే విష్ణుముద్ర అంటాం కదా, విష్ణుముద్రతోటి పెట్టి కుడి ముక్కును మూసి ఎడం ముక్కుతో గాలి పీల్చి కుడిని వదలాలి, కుడి ముక్కుతో పీల్చి ఎడం వైపు వదలాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. 3 సార్లు ప్రాణాయామం చేసి చేయి కడుక్కొని రెడీగా ఉండండి. ఇప్పుడు అక్షింతలు పూలు తీసుకోండమా, సంకల్పం చెప్పుకుందాం. ఓం మమ అనుకోండి. మమ ఉపాత్త సమస్త, మీరు చెప్పండి, నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటాను, మీరు పలకండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణ కావేరీ మధ్య ప్రదేశే లక్ష్మీ మమ గృహే లక్ష్మీ నివాసగృహే సమస్త దేవత బ్రాహ్మణ ఆచార్య హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన శ్రీ ఆ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. తర్వాత ఆయనము దక్షిణాయనము ఉత్తరాయణము చెప్పుకోండము, ఆ మాసం పేరు చెప్పుకోండి. చెప్పుకున్నారా? ఇప్పుడు చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ దశమాతాదేవి ఉద్యస్య శ్రీ దశమాతాదేవి ప్రీత్యర్థం మమ ఇహ జన్మ పరజన్మ జన్మ జన్మాంతర దీర్ఘ సౌమంగళి అనుగ్రహ ప్రాప్త్యర్థం ఇహ జన్మ పరజన్మ జన్మ జన్మాంతర అష్టలక్ష్మి వైభవ అనుగ్రహ సిద్ధ్యర్థం సర్వకాల సర్వావస్థల మమ లలితా పరమేశ్వరి దశమాతాదేవి రక్షణ కవచ శాశ్వత సిద్ధ్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవత నియమేన సంభవిత ప్రాకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
నిర్విఘ్న పూజా సమర్పణార్థం అదో శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలిసారాధనం కరిష్యే. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షింతలు పూలు అమ్మ పాదాల దగ్గర వడ్డించి నమస్కారం చేసుకోండి. అమ్మ పాదాలను తాకండి. అమ్మ పాదాలను తాకి కళ్ళకద్దుకుని అమ్మా మాకు ఎప్పుడు తోడుగా నీడగా ఉండమ్మా అని మనసులో తలుచుకొని పూజని శ్రద్ధగా చేసుకున్నాం. ఇప్పుడు కలిసారాధనకి ఏం చేయాలి అంటే మన దగ్గర పంచపాత్ర ఉంది కదా, దానికి చుట్టూత గంధం రాసి బొట్లు పెడుతూ నేను మంత్రం చెప్తాను, మీరేమో గంధం రాసి బొట్లు పెట్టండి. ఓం కలసే పుష్పాక్షతైరభ్యశ్చ కలసే ఉదకం పూరయిత్వా కలసస్యోపరి హస్తాం నిధాయ ఓం కలసస్య ముఖే విష్ణుః కంఠే రుద్రే సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ గణాశ్రితాః కుక్షోతు సాగరాః సర్వే సప్తద్వీపావసుందరాః ఋగ్వేదోధ అధ యజుర్వేదో సామవేదో హెదర్వణః అంగైశ్చ సైతాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఓం ఇప్పుడు చేయి కడుక్కోండి. పసుపు కుంకుమైంది కదా వేళ్లకు, చేయి శుభ్రంగా తుడుచుకోండి. ఇప్పుడు కలశం మీద ప్రామిస్ చేసినట్లుగా ప్రామిస్ చేయండి. చేతిని బోల్డించి కలశం మీద పెట్టండి. ఓం ఆకలసేషు ధావతి పవిత్రే పరిశిక్ష్యతే ఉచ్చేర్ఘ్నేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపః సర్వాడాపచ్ఛందాంశ్యాపో జ్యోతిగ్శ్యాపో యజుగ్శ్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూద్భవః సువరాప. ఓం చేయి తీసేయండి. ఇప్పుడు తమలపాకుని నీళ్ళల్లో వేసి తిప్పండి. ఎప్పుడైతే మనం ఆచరణను తీసుకున్నామో ఇంకా నీళ్లు పనికిరావు. అది కాకుండా ఇంకో పంచపాత్ర మనం రెడీగా ఉంచుకోవాలి. రెండో పంచపాత్రకి గంధం రాసి బొట్టు పెట్టి అది భగవంతుడి మీద నీళ్లు చల్లటానికి, మన మీద చల్లటానికి, ఎప్పుడైనా మన ఆయన్ని శుద్ధి చేసుకోవటానికి నీళ్లు పనికొస్తాయి. ఆచమనం చేసుకున్న పంచపాత్ర అయితే పనికిరాదు. ఓకే, ఇప్పుడు శుద్ధిగా ఇంకో పంచపాత్రని మనం బొట్టు పెట్టి గంధాలు పెట్టి రెడీ చేసుకున్నాం కదా, దానికి లోపల తమలపాకేసి తమలపాకుని చుట్టూ నీళ్ళలో తిప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతః పంచగంగాః ప్రకీర్తితః ఆయాం తు శ్రీదశమాతా దేవపూజార్థం మమ దురితే క్షయకారకాః. ఓం 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 కలిసోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష. ఇప్పుడు తమలపాకుతో నీళ్లు తీసుకొని, కలిసో నుంచి నీళ్లు తీసుకొని, అక్కడ ద్రవ్యాలు ఉన్నాయి కదండి, మనం చాలా పెట్టుకున్నాం, పూలు పండ్లు ఆకులు వక్కలు అన్నీ పెట్టుకున్నాం కదా, వాటన్నిటి మీద నీళ్లు చల్లండి. అమ్మ సంప్రోక్ష దేవం సంప్రోక్ష, అమ్మవారి మీద చల్లండి, కలశం మీద చల్లండి. ఆత్మానం చ సంప్రోక్ష, మన మీద కూడా చల్లుకోవాలి. మన ఇంట్లో శంఖం ఉంటే శంఖం పూజ చేసుకోవాలి, లేకపోతే అక్కర్లేదు. ఓం కలిసోదకైన శంఖం పూరయిత్వా శంఖే గంధ కుంకుమ పుష్ప తులసీ పత్రైరలంకృత్యం శంఖం చంద్రార్క దేవతం మధ్యే వరుణ దేవతాం పృష్ఠే ప్రజాపతిం విద్యాదగ్రే గంగా సరస్వతీం త్రైలోక్య యాని తీర్థాని వాసుదేవస్య దద్రయా శంఖే తిష్టత్ విప్రేంద్ర తస్మా శంఖ ప్రపూజయేత్. ఇట్లాగా శంఖానికి నమస్కారం చేసుకొని 2 పువ్వులు వడ్డించండి. తర్వాత గంటని తీసుకోండి. గంటతోటి మనం వాయిస్తూ ఉంటే భగవంతుడు, భాజంత్రీలు లేవు కాబట్టి మన దగ్గర గంటను వాయించడం అయ్యే భజంత్రీలు. ఇప్పుడు అయ్యవారిని మనం ముందుగా గణపతిని ఆవాహనం చేస్తున్నాము గంట పూజతోటి. ఓం జయధ్వని మంత్రమాత స్వాహ గంట దేవతాభ్యో నమః. గంటకి గంధం రాసి కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోండి. అక్కడ పెట్టి సకలోపచార పూజార్థే అక్షతాం సమర్పయామి. 2 పూలు అక్షంతలు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు గంటని తీసి వాయించండి.
ఎలాగా? ఆగమార్థాంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం ఘంటారవం కరోమ్యాధో దేవా ఆత్మానలాంఛనం. దీనికి అర్థం ఏంటి అని అంటే బాజా భజంత్రీలతోటి నేను భగవంతుడిని తీసుకొస్తున్నాను. ఇక్కడ ఏమైనా నెగిటివ్ కానీ ఉంటే వాళ్ళని పారిపోండి అని చెప్తారు. ఎటువంటి రాక్షస బుద్ధి ఉన్నా, రాక్షస నెగిటివ్ ఉన్నా కూడా వెళ్ళిపోండి అని చెప్పడం అన్నమాట. ఆహ్వానం లాంఛనం అది. ఇది ఘంటానాదం కృత్వా శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు అయ్యవారిని ఇప్పుడు పసుపు గణపతి దగ్గరకు వచ్చేద్దామా? ఇంకా ఇప్పుడు ఇంకా ప్రాణ ప్రతిష్ఠ చేసుకుందాము. గంటతో అయ్యవారిని, అమ్మవారిని, సిద్ధిబుద్ధి ప్రదాయక గణపతిని, ఆ దశమాతాదేవిని మనం ఆవాహనం చేసుకొని అక్కడ కూర్చోబెట్టుకున్నాం. మొట్టమొదటగా గణపతిని ప్రాణ ప్రతిష్ఠ చేసి గణపతి పూజ అయిపోయిన తర్వాత దశమాతా పూజలోకి ప్రవేశిద్దాం. మీరందరూ కూడా ముందలగానే పూజకి మొట్టమొదటే కలశాన్ని అన్నీ ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నారు కదా నీట్గా. అమ్మవారి పటం ముందల ఒక గుప్పెడు బియ్యము, దానిపైన కలశము, దానిపైన కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నారు కదా, అవన్నీ రెడీగా ఉంచుకోండి అమ్మా. ఇప్పుడు గణపతికుందాం. ఇది మొట్టమొదటే చేసుకోవాలి. శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకుని తీసుకొని పసుపు గణపతిని చేశారు కదా, పసుపు గణపతి మీదకి ఆవాహనం చేయండి. అంటే ప్రామిస్ చేసినట్టుగా తమలపాకుని బోళించి ఉంచండి, తాకకూడదు. కొంచెం పైకి ఇట్లా పట్టుకొని ఉండాలి. ఓం అస్నీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమీనో దేహి భోగం జోపస్యేమ సూర్యముచ్చరం మనుమతే మృడయా స్వస్తి అమృతవై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వైతే శ్రీ మహాగణాధిపతే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రసీద. ఇప్పుడు తమలపాకు తీసి మళ్ళీ పచ్చిపాత్రలో పెట్టేసేసేయండి. ధ్యానం. ఒక పువ్వు అక్షింతలు తీసుకున్నామా. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తామపై ప్రధాతారం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రా గణపతయే నమః. పూలను తెచ్చుకొని నమస్కారం చేసుకోండి. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మళ్ళీ 2 పూలు పెట్టి నమస్కరించుకోండి. ఓం మళ్ళీ 2 పూలు పట్టుకోండి. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. పువ్వులు వడ్డించండి అమ్మా, నమస్కారం చేసుకోండి. ధ్యాయామి. పువ్వు వడ్డించండి, నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. పువ్వు వడ్డించండి. ఆవాహనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి. పువ్వు వడ్డించండి, నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీళ్లు తీసుకోండి తమలపాకుతో. పాదయోః పాద్యం సమర్పయామి. 2 చుక్కలు గణపతి మీద వడ్డించి తమలపాకుని మళ్ళీ దాంట్లో పెట్టుకొని నమస్కారం చేసుకోండి. మళ్ళీ తమలపాకుతో 2 బొట్లు నీళ్లు తీసుకోండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. 2 బొట్లు వడ్డించి నీళ్లు నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అయ్యవారి ముఖము కడుగుతున్నట్లుగా మనసులో భావన చేసుకుంటూ 2 బొట్లు నీళ్లు వినాయకుడి మీద వడ్డించండి. స్నానం. మళ్ళీ 2 బొట్లు నీళ్లు తీసుకోండి. ఇక్కడ స్నానానికి ముందల గణపతి అథర్వ శీర్షంతో మన పక్కన ప్రతిమ ఉంది కదా, పసుపు గణపతి కాకుండా గణపతి ప్రతిమ ఉంది కదా, ఆ ప్రతిమని తీసుకొచ్చుకొని ఆ ప్లేట్లోనో ఒక బొచ్చులోనో పెట్టుకొని, స్టీల్ దాంట్లోనో దేంట్లోనో పెట్టుకొని చక్కగా పంచామృతాలతోటి గణపతి అథర్వ శీర్షం చెప్పుకొని అభిషేకాలు ముగించుకోండి. ఏది గణపతి అథర్వ శీర్షంతో పంచామృతాలతోటి అభిషేకం చేయండి. అభిషేకం అయిపోగానే అది కూడా నేను దీంట్లో గణపతి అథర్వ శీర్షం కూడా యూట్యూబ్లో పెట్టాను. అది కూడా చదివి పెట్టాను. అది పెట్టుకొని మీరు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత అయిపోయిన తర్వాత గణపతిని చేతిలో తీసుకొని చక్కగా స్నానం చేయించండి. అంటే మంచి నీళ్ళతోటి కడిగేసేయండి.
స్నానం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మహేర్నాయ చక్షసే యో శివతమోరసస్తస్య భాజయతే హనః ఉసితీరవ మాతరః తస్మా అరంగ మామవో యశ్చక్ష యజన్వద ఆపోజన యదాచనః శ్రీమహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చక్కగా నీళ్లు కడిగారు కదా, ఆ పొడి వస్త్రంతో చక్కగా తుడవండి. తుడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టండి. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీశారో విగ్రహాన్ని అక్కడ పెట్టండి, పసుపు గణపతి పక్కన. ఇప్పుడు వస్త్రము అంటే పత్తిని రౌండ్గా చేసి దానికి గంధం పెట్టి బొట్టు పెట్టండి. వస్త్రం అభివస్త్ర సువసన్యాన్యాశాభిధేను సుదుగూ పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రదినో దేవసోమ శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రం నమస్కరించుకోండి. యజ్ఞోపవీతం ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరస్య హయం పురస్తాత్ ఆయుష్యమగ్నిం ప్రజ్వంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం చేసుకుని ఉంచుకున్నారు కదా, అవి యజ్ఞోపవీతం పెట్టండి. గంధం పట్టుకోండి. పువ్వుతో గంధాన్ని అద్ది రెడీగా ఉండండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీమహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. గంధంతో అద్దిన పువ్వును వడ్డించి నమస్కరించుకోండి గణపతికి. గంధస్యోపరి అలంకనార్థం హరిద్రా కుంకుమ సమర్పయామి. పసుపును కూడా వడ్డించి నమస్కరించుకోండి. ఇప్పుడు పువ్వులు అధంగ పూజ చేద్దాము. పుష్పై పూజయామి. నేను నమః అన్నప్పుడల్లా మీరు ఓం అనాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. పూలు మొత్తం వడ్డించేసి నమస్కరించుకోండి. ఇప్పుడు కడ్డీలు తిప్పండి. వనస్పద్యుగ్ధ విద్ధస్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాపాగ్రయామి. ధూపం చూపించి పక్కన పెట్టేసేయండి. దీపాన్ని చూసి నమస్కరించుకోండి. సాధ్యం త్రివక్తి సంయుక్తం వక్రినా యోజితం ప్రియం గృహాణ మంగళదీపం త్రైలోక్యతిమిరాపః భక్తాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్యజ్యోతి నమోస్తుతే శ్రీమహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం సమర్పయామి. దీపాన్ని నమస్కరించుకోండి. ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన మీకు ఈ 3 ఒత్తులు వేసి 2 అడ్డవొత్తులు 1 నిలువు ఒత్తులు వేసి మీకు సమర్పిస్తున్నాను తండ్రి. నా జన్మాంతరము నీ దగ్గరికి చూపించే వెలుగే ఈ సాధ్యం త్రివక్తి సంయుక్తం అనే ఒత్తులు నాకు దారి చూపించాలి అని చెప్పి నమస్కరించుకుంటున్నామన్నమాట. ప్రత్యక్ష దీపం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. తర్వాత ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీ దగ్గర బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, లేదంటే పండు నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం తారుతేన పరిశంచామి. ఓం అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం మహాగణాధిపతియే నమః. ఇది మనం ఈ పూజ సాయంత్రమే కాబట్టి చేయాల్సింది ఋతం త్వా సత్యేన పరిశంచామి అనాలి. ఇది సాయంత్రమే చెయ్యాలి. ఖచ్చితంగా 4 గంటలకు మొదలుపెట్టి 6 హారతి ఇవ్వాలి. దీనిని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చెయ్యాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా 6కి 7కి బిగించేసి 12కి అర్ధరాత్రి 12 దాకా చెయ్యకూడదు. ఇది దశమాతా పూజ యొక్క నియమము. ఎలా అంటే అలాగా, ఏ రోజంటే ఆ రోజు ఇష్టం వచ్చినట్లుగా ఆ ఇంట్లో పొద్దున్న, ఈ ఇంట్లో సాయంత్రం, ఇంకో ఇంట్లో మధ్యాహ్నం అలాగా చెయ్యకూడదు. సోమవారమే ఒక
పొద్దుండాలి, సోమవారమే తెల్ల పూలు తెచ్చుకోవాలి, అలంకారము కలశము అన్నీ పెట్టుకొని అన్నీ సమృద్ధిగా చేసుకొని సాయంత్రం 4 పూజను బిగించేసి 6 గంటలకల్లా మనం హారతిచ్చి నైవేద్యాలు పెట్టాలి. హరి ఓం. ఇప్పుడు నైవేద్యం ఇచ్చేద్దాం. అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. తాంబూలం పట్టుకోండమ్మా. పూగి ఫలశ్చ కర్పూరై నాగవళ్ళైదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుక్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం గణపతి దగ్గర పెట్టి మనసు నిండా నమస్కరించుకోండి. తండ్రి తాంబూలం నోట్లో పెట్టినట్లుగా భావించుకోండి. భగవంతుడికి పెట్టి నివేదన ఇచ్చినట్లుగా భగవంతుడు స్వీకరించినట్లుగా మనసులో తలుచుకోవాలి. ఆ అనుభూతిని పొందాలి. ఇక లెగిచి నీరాజనం ఇవ్వండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచించ ధీరః నామాని కృత్వా అవిబధన్ యదాస్తే. శ్రీ మహాగణాధిపతియే నమః. నీరాజనం సమర్పయామి. తీసి నీళ్లు చల్లి నమస్కరించుకోండి. ఇక మంత్రపుష్పానికి భగవంతుడికి నీరాజనం అద్ది మీరు కూడా అద్దుకొని నీళ్లు చల్లి పక్కన పెట్టేసేయండి తగలకుండా. మంత్రపుష్పానికి లేసి నిలబడి ఉన్నారు కదా, అక్షంతర పుష్పాలు తీసుకోండి. సుముఖశ్చైగదంతచ్చ విలోగజిగండిగలంబోదరశ్చగడ విఘ్న రాజోగణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ స్వర్పకండో హేరంబస్కంద పూర్వజ షోడశైతాని నామాని పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్యంతి న జాయతే. శ్రీ మహాగణాధిపతియే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పాలు అంటే ఏంటి అంటే, అక్షింతలు ఎందుకు తీసుకుంటారంటే గోళల్లో ఉన్న అయస్కాంతాన్ని, అక్షింతల్లో ఉన్న పరమ పవిత్రమైన ఆకర్షణ శక్తిని ఏకం చేసి మన మనసులో ఏ కోరిక అయితే ఆ కోరిక ఉంటుందో అమ్మకి పాదాలకి సమర్పిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఇది గణపతికి మంత్రపుష్పం అయితే గణపతికి, అమ్మవారి మంత్రపుష్పం అయితే అమ్మకి. ఆ ఆచరణ ఆలోచన అయితే ఇదన్నమాట. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని అయ్య పాదాల వద్ద వడ్డించి నమస్కరించుకోండి. ప్రదక్షిణం మళ్ళీ అక్షంతలు తీసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ. శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిప. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఛత్రం చామరాది సమస్త రాజోపచార సమర్పయామి. క్షమా ప్రార్థన. స్మృత్యాచ నామోక్త తప పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మికః. శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఇది భవంతో భ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని గణపతి దగ్గర మనం ఉంచిన పూలల్లో గణపతి పాదాలకి తాకించి ఒక పువ్వుని మన శిరస్సున ధరించాలి. మన పక్కన మీ భర్త గనక కూర్చొని ఉన్నట్లయితే వాళ్ళకి అక్షింతల్ని నెత్తిన మీద వేసుకోవాలి. తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి. ఇప్పుడు పంచామృతాలు చేశారు కదా, ఈ పంచామృతాలు తీర్థంగా కొంచెం తీసుకోండి. తీసుకున్నారు కదా, ఇప్పుడు చక్కగా మళ్ళీ ఇక దశమాతాదేవి పూజలోకి వచ్చేద్దాము. కూర్చోండి. పూర్వోక్త మళ్ళీ అక్షంతలు పూలు తీసుకోండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదో శ్రీమాన్ గోత్రం చెప్పుకోండి.
మీ ధర్మపత్ని, మీ వారి పేరు, మీ పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. శుభతిరో శ్రీ మహాలక్ష్మి శ్రీ దశమాతాదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ దశమాతాదేవి ప్రీత్యర్థం శ్రీ సూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. ఇక్కడేం చెప్పాలి? ఇహ జన్మ పరజన్మ జన్మ జన్మాంతర శ్రీ దశమాతాదేవి పూజ అనుగ్రహ ప్రాప్త్యర్థం ఇహ జన్మ పరజన్మ జన్మ జన్మాంతర దీర్ఘ సౌమంగళి అనుగ్రహ ప్రాప్త్యర్థం మమ దశమాతాదేవి సర్వకాల సర్వావస్థల లలితా పరమేశ్వరి శ్రీ దశమాతాదేవి రక్షణ కవచ అనుగ్రహ ప్రాప్త్యర్థం దశమాతాదేవి పూజాంచ కరిష్యే. బురటన వేళ్ళు గోరు తగలకుండా నీళ్ళల్లో తాకించాలి. ఇంకా ఇప్పుడు అక్షింతలు పూలు పట్టుకోండమ్మా. దశమాత పూజ, కలశానికి పూజ చెయ్యాలి, కలశానికి పూజ చెయ్యాలి. అక్షింతలు పూలు పట్టుకోండి. యాసా పద్మాసనస్థా విపుల కటి తటీ పద్మ పత్రాయతాక్షి గంభీరావర్తనా విస్థన భర సమితా శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజైస్త్రైర్మణిగణ ఖచితైస్థాపిత హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు, మమ అద్దిల్లు అనుకోండి, వసతు గృహ అనుకోవాలి, లేకపోతే మమ స్వగృహే అనుకోవాలి. మమ స్వగృహే సర్వమాంగళ్యయుక్త. అక్షింతలు పూలు వడ్డించి కలశానికి నమస్కరించుకోండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగా ఆదరాం త్రాం తైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీ మహాలక్ష్మీ నమః ధ్యాయామి. పూ వడ్డించి నమస్కరించుకోండి. ఇప్పుడు ఆవాహయామి. శ్రీ కలశానికేనమ్మా, మొత్తం అంతా కలశానికే పూజ చెయ్యాలి. ఆవాహనం. 2 పూలు అక్షంతలు తీసుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓం సర్వలోకస్య జననీం శూలహస్తాం త్రిలోచనం సర్వదేవమయీమీశాం దేవీమావాహయామ్యహం. పువ్వొడ్డించి, అమ్మా నువ్వు నా ఇంట్లో స్థిర నివాసమే ఉండమ్మా అని కూర్చో అనే భావనతోటి 2 పువ్వులు వడ్డించి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి. పువ్వులు వడ్డించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆసనం. ఆసనానికి మళ్ళీ పువ్వులు అక్షింతలు తీసుకోండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం తప్త కాంచన వర్ణాభాం ముక్తామణి విరాజితం అమలం కమలం దివ్యమానసం ప్రతిగృహ్యతాం శ్రీ దశమాతా దేవతాభ్యాం నమః నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. పువ్వు వడ్డించండి అమ్మా, పువ్వు వడ్డించండి. పువ్వు వడ్డించారు కదా. ఇప్పుడు మళ్ళీ పాద్యం నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకొని అమ్మ యొక్క పాదాలు కడగాలి. ఆ అనుభూతి ఎంత హాయిగా ఉంటుందో అనుభవించాలి. ఓం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం ఓం గంగాదితీర్థ సంభూతం గంధపుష్పాక్షతైర్యుతం పాద్యం దదామ్యహం దేవి గృహాణాసు నమోస్తుతే. శ్రీ మహా దశమతా దేవతాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మ పాదాలు కడిగండి. మళ్ళీ నీళ్లు తీసుకోండి. ఓం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారమాధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణం తామిహోపక్వయే శ్రియం అష్టగంధ సమాయుక్తం స్వర్ణపాత్ర ప్రపూరితం అర్ఘ్యం గృహాణమద్ధత్తం మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీ దశమాతా దేవతాభ్యాం నమః శ్రీ దశమహాలక్ష్మీ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. హస్తయోః అనంగానే అమ్మ 2 చేతులు చాపి రెడీగా ఉంటుందమ్మా. అదే అనుభూతితో 2 చుక్కల నీళ్లు వేసి కడిగాలి అమ్మ చేతుల్ని. ఆచమనీయం
మళ్ళీ నీళ్లు తీసుకోండి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రబద్ధే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం రుణే. ఓం సర్వలోకస్య యా శక్తి బ్రహ్మ విష్ణాదిశస్తుత దదామ్యాచమనం తస్యై మహాకాళ్యై దశమాతా దేవతాభ్యా మనోహరం. శ్రీ దశమాతా దేవతాభ్యా నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మా, నీ కాళ్ళు చేతులు కడిగానమ్మా, ఇప్పుడు నీ ముఖం కూడా చక్కగా కడిగి నేను అలంకారం చేస్తానమ్మా అని 2 తమలపాకుతో 2 బొట్లు తీసుకెళ్ళి అమ్మ బుగ్గ మీద చక్కగా నిమరాలి. ఇప్పుడు పంచామృత స్నానం అన్నమాట. పాలు తీసుకోండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్తోమ వృష్టియం భవావాజస్య సంఘదే. ఓం శ్రీ దశమాతా దేవతాభ్యాం నమః. క్షీరేణ స్నపయామి. పాలు వడ్డించండి. ఇప్పుడు పెరుగు తీసుకోండి. దదిక్రావణ్ణో అకారిషం జిష్ణోరస్య వాజినః సురభేనో ముఖాకరత్ ప్రాణ ఆయూగం సితారిషత్. శ్రీమా దశమాతా దేవతాభ్యాం నమః. దధ్రాస్నపయామి. పెరుగొడ్డించండి అమ్మ, చక్కగా పెరుగొడ్డించండి. ఇప్పుడు కొంచెము ఆవు నెయ్యి తీసుకోండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పన్నాతు అచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. శ్రీ దశమాతా దేవతాభ్యాం నమః. ఆజ్యేన స్నపయామి. ఒక బొట్టు నెయ్యి వడ్డించారు కదా, సర్వ పాపాలని తొలగిస్తుందమ్మా ఆవు నెయ్యి అభిషేకం. మధు అంటే మన తేనె తీసుకోండి. మధువాతారుతాయతే మధుక్షరణి సింధవః మాధ్వీర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగం రజః మధుజ్యోరస్తు నప్పిత మధుమామ్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్ఘావో భవంతు నః. శ్రీ దశమాతా దేవతాభ్యా నమః. మధువుణాస్నపయామి. చక్కగా తేనెను వడ్డించండి. ఇప్పుడు పంచదార తీసుకోండి. స్వాధు పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతియే మధుమాం అదాభ్యః. శ్రీ దశమాతా దేవతాభ్య నమః. శర్కరేణ స్నపయామి. ఇప్పుడు ఫలోదకాలు మీ దగ్గర రసాలు ఏమన్నా ఉంటే కొబ్బరి ఇదేంటి మన బత్తాకాయ రసం కానీ పుచ్చకాయ రసం కానీ చెరుకు రసం కానీ ఏ రసం ఉన్నా సరే ఇప్పుడు అభిషేకం చేస్తూ ఉండండి. యాః ఫలనీర్య అఫలయ అపుష్పయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూస్తానో ముంచత్వగం హసః. శ్రీ దశమాతా దేవతాభ్యో నమః. ఫలోదకేన స్నపయామి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గర ఇంకా పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ మిగిలింటాయి కదా, శ్రీ సూక్తం చదువుతూ అమ్మని అభిషేకించాలి. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారమార్ద్రాం జలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్రామిహోపక్వయే శ్రియం. పెరుగు తీసుకోండి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రబద్ధే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్య అలక్ష్మీ ఉపైత్తు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాస్తేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం చేష్టా అలక్ష్మీనాశయామ్యహం అభూతిమస్మృద్ధిం చ సర్వాం నిన్నుద మే గృహాతు గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరిష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు.
ఇప్పుడు పంచదార తేనె మొత్తం చేసేస్తూ ఉండండి అమ్మ. ఇంకా శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసక్కామమాకూతిం వాచస్సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయశ్రీ శ్రేతాం యశః కర్ధమేన ప్రజా భూతమై సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్పృజంతు స్నిగ్ధాని చిక్లీతి వసమే గృహే నిచ దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం ఎక్కరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్మాద్విందేయం పురుషానహం యస్సుచిః ప్రియతో భూత్వా జుహ్యాదాజ్వమన్మహం శ్రియః పంచదశత్యం చ శ్రీకామः సతతం జపేత్. ఇప్పుడు చూడండి, ఇంకా మీ దగ్గర మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ఈ స్ఫూర్తి చేయండి అమ్మ. ఈ మంత్రంతో మొత్తం పోసేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. మొత్తం వడ్డించారు కదా. ఇప్పుడు చక్కగా ఆ పంచామృతాల్లో నుంచి అమ్మని విగ్రహాన్ని పైకి పట్టుకోండి, తీయండి, నీట్గా తీసుకోండి. నీళ్లు మంచి నీళ్లు పోసి కడగండి. ఓం ఆదిత్యవన్నే తపసోది జాతో వనస్పతిస్తవృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాక్య అలక్ష్మీః. ఆపోహిష్టా మయోభవస్థాన ఊర్ధే దదాతన మహేరణాయ చక్షసే యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉసితీర్వ మాతరః తస్మా అరంగ మామవో అస్య క్షయ అజన్మద ఆపోజన యదాచనః. ఓం పంచామృత సమాయుక్తం జాగ్రాని సలిలం శుభం గృహాణా విశ్వజనని స్నానార్థం భక్తవత్సలే. ఓం శ్రీ దశమాతాదేవతాభ్యా నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పొడిగుడ్డ పెట్టి అమ్మని చక్కగా తడి లేకుండా తుడవండి. తుడిచారు కదా. ఇప్పుడు వస్త్రాన్ని అంటే వస్త్రం అంటే పత్తిని దూదిని కొంచెం రౌండ్ తిప్పి దానికి బొట్టు పెట్టి రెడీగా ఉండండి. ఉపైత్తు మాం దేవ సఖ కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. ఓం దివ్యాంబరం నూతనం హి క్షౌమత్వతిమనోహరం దీయమానం మయా దేవి గృహాణా జగదంబికే. శ్రీ దశమాతా దేవతాభ్యా నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మా, ఈ వస్త్రాన్ని నీకు కొంచెమే అర్పిస్తున్నాను అని మనసులో ఉన్న అమ్మ మనకి అనేక రకాల దివ్య ఆభరణాలని దివ్య వస్త్రాలని మనకిస్తుంది అమ్మ. మనమంత మనస్ఫూర్తిగా అమ్మకి వస్త్రాన్ని సమర్పించాలి. మధుపర్కం కాపిలం దది కుంధేందు ధవలం మధు సంయుతం స్వర్ణపాత్రస్థితం దేవి మధుపర్కం గృహాణవో. శ్రీ దశమాతా దేవతాభ్యా నమః. మధుపర్కం సమర్పయామి. దానికి మధుపర్కానికి మళ్ళీ పత్తి కానీ అక్షింతలు కానీ పువ్వులు కానీ వడ్డించి నమస్కరించుకోండి. ఆభరణం మళ్ళీ అక్షింతలు పూలు తీసుకోండి. క్షుత్పిపాసామలాం చేష్టా అలక్ష్మీనాశయామ్యహం అభూతిమస్మృద్ధిం చ సర్వాం నిన్నుద మే గృహాత్. ఓం రత్నకింకణ వైఢూర్య ముక్తాహారాధికాని చ సుప్రసన్నేన మనసా దత్తని స్వీకురుష్వభోః. శ్రీ దశమాతా దేవతాభ్యా నమః. ఆభరణం సమర్పయామి. దగ్ధం పుష్పాక్షతాం సమర్పయామి. అది ఇప్పుడు గంగాది పరిమళ ద్రవ్యాన్ని గంధం తీసుకోండి. అమ్మకి బొట్టు పెట్టారు కదా, మళ్ళీ గంధం పువ్వు కట్టి అద్దుకొని రెడీగా ఉండండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీకంఠాగర కర్పూర మురనాభిసమన్వితం విలేపనం గృహాణాసు నమోస్తు భక్తవత్సలే. శ్రీ దశమాతా దేవతాభ్యా నమః. చందనం సమర్పయామి. శ్రీ రక్తచందన సమ్మిశ్రం పారిజాత సముద్భవం మయా దత్తం
ప్రతిగృహ్యతాం గృహాణాసు చందనం గంధ సంయుత శ్రీదశమాతా దేవతాభ్యా నమః రక్తచందనం సమర్పయామి. సింధూరం ఉంటే గనక చక్కగా సింధూరం కూడా అమ్మకి బొట్టుగా పెట్టండి. ఓం సింధూరం రక్తవర్ణం చ సింధూర తిలక ప్రియే భక్త్యా దత్తం మయా దేవా సింధూరం ప్రతిగృహ్యతాం శ్రీదశమాతా దేవతాభ్యా నమః సింధూరం సమర్పయామి. ఓం కుంకుమం తీసుకోండి అమ్మ, కుంకుమ తీసుకోండి. ఓం కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణిం అఖండ కామ సౌభాగ్యం కుంకుమ ప్రతిగృహ్యతాం శ్రీదశమాతా దేవతాభ్యా నమః కుంకుమం సమర్పయామి. అమ్మ నుదిటిన కుంకుమ పెట్టండి. ఓం తైలాని చ సుగంధీని ద్రవ్యాణి వివిధాని చ మయా దత్తాని లేపార్థం గృహాణా పరమేశ్వరి శ్రీ మహా దశమాత దేవతాభ్యా నమః సుగంధి తైలం సమర్పయామి. పుష్పని అంటే సెంటు అనమాట, సెంటు చల్లుతారు. ఇప్పుడు పుష్పాలు తీసుకోవాలి. ఓం పుష్ప పూజానికి రెడీగా ఉంచుకోండి అమ్మా. ఇక్కడ మీరు 1000 నామాలు చదువుకోవాలి. నేను మంత్రం చెప్పిన తర్వాత మీరు 1000 నామాలు చదివేంత వరకు దీనిని పాస్ నొక్కి ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ 1000 నామాలు అయిపోయిన తర్వాత పూజని మళ్ళీ అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. పుష్పాలు తీసుకోండి. మన సక్కామ మాకోతిం వాచ సత్యమసీమహి పశూనాం రూపమన్నస్యామయ శ్రీ శ్రీతాం యశః మందార పారిజాతాదీన్ పాటలీం కేతకిం తదా మరువామోగరం చైవ గృహాణాసు నమోస్తుతే శ్రీదశమాతా దేవతాభ్యా నమః పుష్పాణి సమర్పయామి. ఓం అదహంగ పూజ చేద్దాం ఇప్పుడు. తర్వాత 1000 పూల పూజ చేసుకోవాలి. ఓం విశ్వాధి సర్వదేవానాం ప్రియాం సర్వసుశోభనం క్షీరసాగర సంభూతే దూర్వాం స్వీకురు సర్వదా శ్రీదశమాతా దేవతాభ్యా నమః దూర్వా సమర్పయామి. గరిక ఉంటే వడ్డించండి, లేకపోతే పుష్పాన్ని వడ్డించి నమస్కరించుకోండి. ఇప్పుడు పుష్పమాల వేశాం కదా, అమ్మవారి పుష్పమాలను పట్టుకొని ఈ మంత్రం చెప్పినప్పుడు పుష్పమాలను పట్టుకొని ఉండండి. కర్ధమేన ప్రజాభూతమై సంభవ కర్ధమా స్వయం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ఓం పద్మశంఖ జపా పుష్పై శతపత్రైర్విచిత్రితాం పుష్పమాలా ప్రయచ్ఛామి గృహాణత్వం సురేశ్వరి శ్రీ దశమాతా దేవతాభ్యా నమః పుష్పమాలాం సమర్పయామి. పుష్పమాలని పట్టుకొని నమస్కరించుకోండి. ఇప్పుడు ఒక పువ్వును ఎడం చేతిలో ఒక గుప్పిడి పూలను పెట్టుకొని అదహాంగ పూజ చేద్దాం. ఓం చపలాయ నమః పాదో పూజయామి. పాదాలకి వడ్డించి నమస్కరించుకోండి. ఓం చంచలాయ నమః జానుని పూజయామి. ఓం కమలాయ నమః కటిం పూజయామి. ఓం కాచాయిన్యే నమః నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః జఠరం పూజయామి. ఓం విశ్వవల్లభ నమః వక్షస్థలం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః నేత్రౌ పూజయామి. ఓం శ్రియై నమః శిరః పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. అద పూర్వాదిక్రమేణాష్ట దిక్షష్టి సిద్ధీః పూజయేత్. ఓం అణిమ్నే నమః ఓం మహిమ్నే నమః ఓం గరిమ్నే నమః ఓం లగిమ్నే నమః ఓం ప్రాప్తే నమః ఓం ప్రాకారమ్యై నమః ఓం ఈసితాయ నమః ఓం వసితాయ నమః ఓం అద పూర్వాదిక్రమేణాష్ట దశమాతా పూజనం. ఓం ఆద్యలక్ష్మే నమః ఓం విద్యాలక్ష్మే నమః ఓం సౌభాగ్యలక్ష్మే నమః ఓం అమృతలక్ష్మే నమః ఓం కామలక్ష్మే నమః ఓం సత్యలక్ష్మే నమః ఓం భోగలక్ష్మే నమః ఓం యోగలక్ష్మే నమః ఓం మహాలక్ష్మే నమః. అష్టోత్తర శతనామావళిని ఇక్కడ మీరు చూసుకొని చేసుకోవచ్చమ్మా. పుస్తకాలలో ఉండి దగ్గర పెట్టుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళిని కూడా చేసుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు 1000 నామాలు ఉంటుంది కదా, ఆ 1000 నామాలతోటి చక్కగా రౌండ్గా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ నమః అన్నప్పుడల్లా అమ్మకి ఈ ఒక రంగు ఒకవైపు, మళ్ళీ రౌండ్ ఇంకో రంగు, అట్లాగా పూలు మొత్తం కూడా అమ్మ పాదాల దగ్గర సమర్పించండి. అష్టోత్తరాలు సహస్రాలు అయిపోయిన తరువాత ఇంకా చదివారు కదా, అష్టోత్తరాలు సహస్రాలు కుంకుమ పూజ మొత్తము. ఈ లక్ష్మి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయాలి, సహస్రంతో 1000 పూల పూజ చేసుకోవాలి. ఈ పూలతోటి అన్నీ అయిపోయిన తర్వాత ధూపం. ఈ లోపల మీరు చదువుకున్నంతసేపు కూడా ఈ వీడియోని పాస్ చేసుకొని ఉంచుకోండి. ఈ అష్టోత్తరాలు సహస్రాలు అయిపోయిన తర్వాత ధూపాన్ని,
आपसृजन्तु स्निग्धानि चिक्लीति वसमे गृहे निच देवी मातरं श्रियं वासय मे कुले ओ वनस्पतिरसोत्पन्नो गन्धाढ्यस्तु मनोहरः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीमहालक्ष्मी नमः धूपं समर्पयामि ధూపాన్ని తిప్పండి దీపాన్ని చూసి నమస్కరించుకోండమ్మా ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కర్పూరవర్తి సంయుక్తం ఘృతయుక్తం మనోహరం తమోనాశకరం దీపం గృహాణ పరమేశ్వరి శ్రీ దశమాతా దేవతాభ్య నమః దీపం సమర్పయామి దీపాన్ని చూసి నమస్కరించుకోండి. ఇంకా ఇప్పుడు ఈ 1000 నామాలు అమ్మ, 1000 నామాలు లక్ష్మీ అమ్మవారి గనక మేము చదవలేమమ్మా అనుకున్న పని అయితే అది ఇప్పుడు గంగాది పరిమళ ద్రవ్యాన్ని గంధం తీసుకోండి, అమ్మకి బొట్టు పెట్టారు కదా, మళ్ళీ గంధం పువ్వు కట్టి అద్దుకొని రెడీగా ఉండండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీకంఠాగర కర్పూర మురనాభిసమన్వితం విలేపనం గృహాణాసు నమోస్తు భక్తవత్సలే శ్రీ దశమాతా దేవతాభ్యా నమః చందనం సమర్పయామి శ్రీ రక్తచందన సమ్మిశ్రం పారిజాత సముద్భవం మయా దత్తం గృహాణాసు చందనం గంధ సంయుతః శ్రీ దశమాతా దేవతాభ్యా నమః రక్తచందనం సమర్పయామి. సింధూరం ఉంటే గనక చక్కగా సింధూరం కూడా అమ్మకి బొట్టుగా పెట్టండి. ఓం సింధూరం రక్తవర్ణం చ సింధూర తిలక ప్రియే భక్త్యా దత్తం మయా దేవా సింధూరం ప్రతిగృహ్యతాం శ్రీ దశమాతా దేవతాభ్యా నమః సింధూరం సమర్పయామి. ఓం కుంకుమం తీసుకోండమ్మా, కుంకుమ తీసుకోండి. ఓం కుంకుమం కామదం దివ్యం కుంకుమం కామరూపిణిం అఖండ కామ సౌభాగ్యం కుంకుమ ప్రతిగృహ్యతాం శ్రీ దశమాతా దేవతాభ్యా నమః కుంకుమం సమర్పయామి. అమ్మ నుదిటిన కుంకుమ పెట్టండి. ఓం తైలాని చ సుగంధీని ద్రవ్యాణి వివిధాని చ మయా దత్తాని లేపార్థం గృహాణ పరమేశ్వరి శ్రీ మహా దశమాత దేవతాభ్యా నమః సుగంధి తైలం సమర్పయామి. పుష్పాన్ని అంటే సెంటు అనమాట, సెంటు చల్లుతారు. ఇప్పుడు పుష్పాలు తీసుకోవాలి. ఓం పుష్ప పూజానికి రెడీగా ఉంచుకోండమ్మా. ఇక్కడ మీరు 1000 నామాలు చదువుకోవాలి. నేను మంత్రం చెప్పిన తర్వాత మీరు 1000 నామాలు చదివేంత వరకు దీనిని పాస్ నొక్కి ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ 1000 నామాలు అయిపోయిన తర్వాత పూజని మళ్ళీ అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తర నామావళిని కూడా చేసుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు 1000 నామాలు ఉంటుంది కదా, ఆ 1000 నామాలతోటి చక్కగా రౌండ్గా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెడుతూ నమః అన్నప్పుడల్లా అమ్మకి ఈ ఒక రంగు ఒకవైపు, మళ్ళీ రౌండ్ ఇంకో రంగు, అట్లాగా పూలు మొత్తం కూడా అమ్మ పాదాల దగ్గర సమర్పించండి. అష్టోత్తరాలు సహస్రాలు అయిపోయిన తరువాత ఇంకా చదివారు కదా, అష్టోత్తరాలు సహస్రాలు కుంకుమ పూజ మొత్తము ఈ లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయాలి, సహస్రంతో 1000 పూల పూజ చేసుకోవాలి. ఈ పూలతోటి అన్నీ అయిపోయిన తర్వాత ధూపం. ఈ లోపల మీరు చదువుకున్నంతసేపు కూడా ఈ వీడియోని పాస్ చేసుకొని ఉంచుకోండి. ఈ అష్టోత్తరాలు సహస్రాలు అయిపోయిన తర్వాత ధూపాన్ని आपसृजन्तु स्निग्धानि चिक्लीति वसमे गृहे निच देवी मातरं श्रियं वासय मे कुले ओ वनस्पतिरसोत्पन्नो गन्धाढ्यस्तु मनोहरः आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां श्रीमहालक्ष्मी नमः धूपं समर्पयामि. ధూపాన్ని తిప్పండి, దీపాన్ని చూసి నమస్కరించుకోండమ్మా. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కర్పూరవర్తి సంయుక్తం ఘృతయుక్తం మనోహరం తమోనాశకరం దీపం గృహాణ పరమేశ్వరి శ్రీ దశమాతా దేవతాభ్య నమః దీపం సమర్పయామి. దీపాన్ని చూసి నమస్కరించుకోండి. ఇంకా ఇప్పుడు ఈ 1000 నామాలు అమ్మ, 1000 నామాలు లక్ష్మీ అమ్మవారి గనక మేము చదవలేమమ్మా అనుకున్న పని అయితే ఈ ప్రకృత్యై నమః వికృత్యై నమః ఉంది కదమ్మా,
అదే మీరు 10 సార్లు చదవండి అమ్మ, 1000 నామాలు వచ్చేస్తాయి. ఇంకా అంతకంటే పవర్ఫుల్ ఏముంటుంది చెప్పండి? మీరు ప్రకృత్యై నమః, వికృత్యై నమః, లక్ష్మీ అష్టోత్తరము 10 సార్లు కనుక చదువుకున్నారంటే అప్పుడు 1008 మంత్రాలు అవుతాయి. అట్లా కూడా చేసుకోవచ్చమ్మా. మేము చేసుకునేది అంతే, మా గురువు గారు చెప్పింది కూడా అలాగే. ఇప్పుడేదో మాగాంగా వచ్చని చెప్పేసి తప్పులుగా 1000 వచ్చినా రాకపోయినా అట్లా చదువుతున్నారు. కానీ అట్లాగైనా వస్తే చక్కగా చదువుకోవచ్చు. లేదంటే ఈ ప్రకృత్యై నమః, వికృత్యై నమః, ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని 10 సార్లు కనుక చదివితే మీకు 1008 అవుతాయి. చక్కగా పూలు కూడా అలంకారం చేసుకోవచ్చు. మీకు నోటికొచ్చు కాబట్టి చక్కగా చేసుకుంటారు. సరే, ఇప్పుడు నైవేద్యం పెట్టండి అమ్మ. ఇంకా కొబ్బరికాయ కొట్టండి. నైవేద్యం. ఆర్ద్రాం ఎక్కరణీం ఎస్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం నైవేద్యం గృహ్యతాం దేవీ భక్ష్యభోజ్య సమన్వితం షడ్రస్సై రన్వితం దివ్యం లక్ష్మీదేవి నమోస్తుతే. షడ్రసైరన్వితం దివ్యం లక్ష్మీదేవి శ్రీ దశమాతాదేవి నమోస్తుతే. శ్రీ దశమాతాదేవతాభ్యాం నమః. నైవేద్యం సమర్పయామి. అక్కడ మీరు నైవేద్యాల పేరు చెప్పండి. పానకం, వడపప్పు, కొబ్బరి, పాలు, మీగడ, పంచదార, పాలాన్నము సమర్పయామి అని అనుకున్నామా. ఓం భూర్భవస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వా ఋతేన పరిశంచామి. మనం సాయంత్రం పూట కాబట్టి చేసేది. ఋత్వం తా సత్యేన పరిశంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమపి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శీతలం నిర్మలం తోయం కర్పూరేణ సువాసితం ఆచమ్యతాం మమ జలం ప్రసీదత్వం మహేశ్వరి. శ్రీ దశమాతాదేవతాభ్య నమః. ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పట్టుకోండమ్మా. తాము ఆవహజ్జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్తాన్వింద్రేయం పురుషానహం. ఏలాలవంగ కర్పూర నాగపత్రాభిర్యుతం పూగి ఫలేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహా దశమాతాదేవతాభ్య నమః. తాంబూలం సమర్పయామి. ఓం ఫలేన ఫలితం సర్వం త్రైలోక్యం సచరాచరం తస్మాత్ ఫలప్రధానేన పూర్ణాస్తస్తు మనోరథాః. శ్రీ దశమాతాదేవతాభ్య నమః. ఫలం సమర్పయామి. తాంబూలం పెట్టి నమస్కరించుకోండి. ఓం హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్చ మే. శ్రీ దశమాతాదేవతాభ్య నమః. దక్షిణాం సమర్పయామి. తాంబూలంలో దక్షిణ పెట్టి అమ్మకి సమర్పించి నమస్కరించుకోండి. నీరాజనం. కర్పూరం వేసుకొని లేచి నిలబడి హారతి ఇవ్వండమ్మా. ఆనందకర్ధమచ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః ఋషయః తేత్రయస్పృత్రాః స్వయం శ్రీదేవదేవత చక్షుద్ధం సర్వలోకానాం తిమిరస్య నివారణం ఆర్తిక్యం కల్పితం భక్త్యా గృహాణ పరమేశ్వరి. ఓం శ్రీ దశమాతాదేవతాభ్య నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. అందరికీ చూపించండి. మీరు కూడా కళ్ళకద్దుకోండి. శ్రీమద్రమారమణ గోవింద హరి. మంత్రపుష్పం పూలు పట్టుకొని ఉంచుకోండమ్మా. మంత్రపుష్పానికి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, పుష్పాలు పూలు తీసుకొని నించోండమ్మా. మంత్రపుష్పం చెప్తాను. హరి ఓం. ఓం
यस्सुजिः प्रेतो भूत्वा जुहुयादा आज्वमन्महं श्रियः पञ्चदशच्चं च श्रीकामः सततं जपेत् आनन्दकद्धमच्चैव चिक्लीत इति विश्रुताः ऋषयस्ते त्रयः पुत्रा स्वयं दे श्रीदेवी देवता पद्मासने पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वधायी च गोधायी धनधायी महाधने धनं मे जुषतां देवी सर्वकामा आर्धसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तस्वादिगा वेदधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निस्वर्णाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निं धनर्वायु धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनुमस्मृते वैनतेन सोमं पिब दवुत्तः सोमं धनस्य सोमिनो मह्यं धन ददातु सोमिनं न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं तु ते विभावरि दिवो अभ्रस्य विद्युतः रोहं तु सर्वबीजान्यव ब्रह्मदिशो ओजहि पद्मप्रिये पद्मिनी पद्मिहस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व या सा पद्मासनस्था विपुलकलतटी पद्मपद्रायताक्षि गम्भीरवर्तनाभिस्थनभरसमिता गम्भीरवर्तनाभिस्थनभर नमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मी दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्थापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा पराङ्कुशोपासमवीतिमुद्रां कर्तयितहन्त्रीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेतहस्तां मां जगदीश्वरीं तीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् श्रीदशमातादेवताभ्य नमः వేదోక్త దివ్యమంత్రపుష్పం సమర్పయామి. తరువాతమ్మా ఆత్మప్రదక్షిణం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణం పదే పదే పుష్పాలొడ్డించి నమస్కరించుకోండి. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమా కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షం. దశమాతాదేవతాభ్య నమః. శ్రీ దశమాతాదేవత ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. హరి ఓం. ప్రార్థన. సురాసురేంద్ర ధిరీటి మోక్తికైర్యుక్తం సదా యత్తవ పాదకంజనం పరాపరం పాతు వరం సుమంగళం నమామి భక్త్యా తవ కామసిద్ధయే. భవాని త్వం మహాలక్ష్మీ దశమాతా దేవత సర్వకామప్రదాయిని సుపూజితా ప్రసన్నా స్యాన్ మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తే సర్వదేవానాం వరదాసి హరిప్రియే యాగతిస్తత్ర ప్రపన్నానాం సామే భూయాత్ ప్రదర్శయాత్. శ్రీ దశమాతా దేవతాభ్యాం నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ దశమాతా దేవతాభ్యాం నమః. చప్రం ఆచ్ఛాదయామి. శ్రీ దశమాతా దేవతాభ్య నమః. చామరై పూజయామి. శ్రీ దశమాతా దేవతాభ్య నమః. నృత్యం దర్శయామి. శ్రీ దశమాతా దేవతాభ్య నమః. గీతం శ్రావయామి. శ్రీ దశమాతా దేవతాభ్య నమః. ఆందోళికాన్నారోహయామి. శ్రీ మహాదేవతాభ్యాం నమః. ఆస్వానారోహయామి. శ్రీ దశమాతా దేవతాభ్య నమః. గజానారోహయామి. ఓం శ్రీ దశమాతా దేవతాభ్య నమః. రాజ్ఞీయోపచారాం దేవ్యోపచారాం సమర్పయామి. అన్నీ వడ్డించేసి అమ్మకి సమర్పయామి అన్నప్పుడల్లా పూలు పుష్పాలు అక్షింతలు వడ్డిస్తూ ఉండాలి. క్షమా ప్రార్థన. మళ్ళీ అక్షింతలు పూలు తీసుకోండమ్మా. ఎస్ నృత్యాచ నామోక్త తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే.
అనయాద్రి శ్రీ సూక్త విధాన పూర్వక శ్రీ దశమహాదేవత ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక శ్రీ దశమాతా దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవంతు అని అక్షింతలో నీళ్లు ఆ దశమాతాదేవి ఎడం చేతిలోకి వడ్డించాలి. ఇక తీర్థప్రసాదాలు ముందల పూజ చేసిన వాళ్ళు తీసుకోవాలమ్మా. అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం శ్రీ మహాలక్ష్మి దశమాతాదేవి పాదోదకం పావనం శుభం శ్రీ దశమాతాదేవతాభ్యా నమః ప్రసాదం శిరసా గృహ్యామి. అమ్మ పాదాల దగ్గర పుష్పాలను తీసుకొని శిరస్సును ధరించాలి. ఇంకా ఇక ముత్తైదువులకి 5 ముత్తైదులకి వాయనం ఇవ్వాలి కదా. ఈ 5 ముత్తైదువులకి కూడా మీరు రెడీ చేసుకున్నారు కదా. ఒక ప్లేట్లో ఎర్రటి జాకెట్ ముక్క, 2 పళ్ళు, 2 ఖర్జూరాలు, 2 పసుపు కొమ్ములు, గాజులు 1 అరడజను, డబ్బులు అంటే దక్షిణ, ఎండు కొబ్బరి చిప్ప, మళ్ళానేమో తోరము ఇవన్నీ రెడీ చేసుకున్నారు కదా. మొట్టమొదట పూజ చేసేవాళ్ళు తోరాన్ని కలశం మీద కూడా పెట్టాలి. కలశం మీద తోరం పెట్టే మన పూజ స్టార్ట్ చెయ్యాలి. ఓకే, కలశం మీద పెట్టి స్టార్ట్ చెయ్యాలి. తర్వాత ఈ 5 ముత్తైదువుల్ని కూడా కూర్చోబెట్టి పసుపు రాసి పారాణి పెట్టి వాళ్ళకి ఈ ఒక్కొక్కటి ఒక ప్లేటు ఒకళ్ళకిచ్చి తోరం కట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం. ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం అని మీరంటే ముమ్మాటికి పుచ్చుకుంటినమ్మ వాయనం అని తీసుకునేవాళ్ళు అనాలి. ఈ వాయనం అందుకున్నది ఎవరు అని అడిగితే నేనే దశమాతాదేవిని అని చెప్తారు. అలాగా 5 ఇచ్చి వాళ్ళకి ప్రసాదాలు పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి వాళ్ళకి ఆశీర్వచనం మీరు తీసుకొని వాళ్ళ పాదాలకి నమస్కరించి మీరు ఆశీర్వచనం తీసుకొని నిండుగా చక్కగా అమ్మని పాదాలు పట్టుకొని నమస్కరించుకొని మీరు కూడా ఒక వాయనము అమ్మ దగ్గర పెట్టుంటారు కదా. ఆ వాయనము అమ్మకు ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు పంచాలి. హరి ఓం. ఇంతేనమ్మ దశమాత పూజ. ఇలా చేసుకోండి. అనవసరంగా ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వచ్చి పూజలో భయపెట్టి అయి లేకపోతే ఈ లేకపోతే ఈ కొనకపోతే అని చెప్పి అందరూ భయపెడుతూ ఉన్నారు. ఆ భయాలకు మీరు అసలు ఏమీ లొంగద్దు. భగవంతుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. ప్రేమగా భక్తిగా మనము పూజ చేసుకుంటే అమ్మ మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది. ఈ దశమాత పూజతో ఎంతమందికో మేము చేశాము. వాళ్ళందరూ కూడా సంతానం కావాలన్నా, ఇళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఏమి కావాలన్నా అవి నెరవేరినాయమ్మ. హరి ఓం. నమస్తే. చక్కగా చేసుకోండి.